జిందా తిలిస్మాత్ అన్ని రోగాలకు ఇదే మందు. దగ్గుకు, సర్దికి, తలకాయ నొప్పికి, కడుపు నొప్పికి, కాలు నొప్పికి, కీలు నొప్పికి అన్నిటికీ ఒకటే మందు. ఇట్లా వాడితే అట్లా చెట్టు మీదకి వెళ్ళి కాయ దించినట్టే రోగం తక్కువైతుందని చెప్పుకుంటారు ఆ కంపెనీ వాళ్ళు. వాళ్ళ లెక్కనే ఈ నడుమ మన సర్కార్ వాళ్ళు కూడా ఓ ముచ్చట చెప్పుకుంటున్నారు. కానీ దాని వెనుక చాలా పెద్ద కథే ఉన్నదట. సర్కార్ వాళ్ళు హైదరాబాద్ లా హైడ్రా అని ఒకటి పెట్టిండ్రు కదా. సర్కారు భూమి జానడు కబ్జా పెట్టినా జేసీబీలతోని కూలగొడతామన్నారు. హీరో నాగార్జునది ఫంక్షన్ హాలు, ఇంకొందరు పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు. ఎవ్వలను ఇడిచేది లేదు, మా జేసీబీలను ఎవ్వరు ఆపలేరని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిండ్రు. కానీ ఏందో అయిందట. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ చెప్తున్నాడు చూడుండ్రి. కూరలు తీసి హైడ్రాను పని చేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాబ్ చేసిండ్రు, దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తా ఉన్నాయో మీకు తెలియదా? నిజమే సారు, మాకు కూడా అదే డౌట్ కొడుతున్నది. కూరలు ఎందుకు వీకేసిండ్రు, కొన్నిటినే ఎందుకు కూలగొడుతున్నారు? జర దాన్ని ఎన్నుకున్న కథేందో చెప్పరాదుండ్రి. ఓవైసీ గారి బిల్డింగ్ కూర్చోలేకనో, నీ తమ్ముడు బిల్డింగ్ కూర్చోలేకనో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలను తట్టుకోలేకనో ఈరోజు దాన్ని డైల్యూట్ చేసి ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక హబ్బర బిడ్డ, దోస్తాన కోసం, అన్న కోసం మొత్తం హైడ్రానే ఆగం పట్టిస్తున్నారా? కథ చిన్నగలేదు కదా. దోస్తులు ఇంటోళ్ళ కోసమేనా, లేకపోతే ఇంకేమైనా ఉన్నదా సారు దీని వెనక? ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో మీకు తెలియదని అడుగుతున్నా. హైడ్రా పేరు మీద వసూలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు తెలియకుండానే వేల కోట్ల వసూలు జరుగుతూ ఉన్నాయా? ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కుంభకోణాలు లంబకోణాలు మాకెట్లా తెలుస్తాయి సార్ వాళ్ళు చేసేటి? తెలిస్తే గెలిస్తే రేవంత్ సార్కు తెలవాలి, అలా అన్నకు తమ్మునికి తెలవాలి, మాకు అసలే తెలియదు. అడిగిన పాపానికి నడుమిట్ల మమ్మల్ని బద్నాం చేసేటట్టున్నారు మీరు. కానీ సారు, ఆ కోట్ల రూపాయలు ఏడికి పోతున్నాయి అంటారు? ఢిల్లీలో ఉన్నది మీ సర్కారేనాయే. జరా ఈడీ ఆఫీసర్లను, సిబిఐ ఆఫీసర్లను పిలిచి ఆ కోట్ల రూపాయలు ఏడికి జారగొడుతున్నారో దొరకబట్టుండ్రి. పబ్లిక్ కూడా మస్తు మెచ్చుకుంటారు మిమ్మలను. కానీ జేసీబీలతోని ఇండ్లు కూలగొడుతున్నారని ఎరకైంది, గాని అదే జేసీబీలతోని పైసలు కూడా లోడ్ చేస్తున్నారని తెలియలే సార్ మాకు. కానీ పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి మళ్ళా వాళ్ళ మీదనే కేసులు పెట్టుడైతే మంచిగా లేదు సారు. జర సీఎం సార్కు చెప్పుండ్రి.